హలో! హాయ్ అండి అందరికి. కూటమి అధికారంలోకొచ్చి దాదాపు 7 నెలలు కావస్తుంది. ఈ 7 నెలల తర్వాత కూటమిలో కొంచెం భేదాభిప్రాయాలు, విభేదాలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయని అయితే ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఏంటంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా తొక్కిసలాట ఘటనలో ఒక 6 మంది చనిపోవడం జరిగింది. ఈ 6 మంది చనిపోయిన సందర్భంగా టీటీడీ ఈవో అలాగే టీటీడీ చైర్మన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ సీఎం నేనే క్షమాపణ చెప్పినప్పుడు మీరు క్షమాపణ చెప్తే ఏమైద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనడమే జరిగింది. తర్వాత దాని మీద బీఆర్ నాయుడు గారు, ఈవో శ్యామల్ రావు గారు క్షమాపణ చెప్పడమే జరిగింది. అయితే రీసెంట్‌గా ఈ యొక్క ఇష్యూ మీద లోకేష్ గారు స్పందించారనమాట. క్షమాపణ విషయంలో అది మా టీడీపీ పార్టీ స్టాండ్ కాదు గానీ, అది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత స్టాండ్ అని చెప్పేసి ఆయన క్లియర్‌గా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది. అయితే రీసెంట్ డేస్‌లో డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని ప్రమోషన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యామ్నాయంగా ఎదిగిస్తారు అన్న సమయంలో వీళ్ళిద్దరూ పరస్పర విరుద్ధం ఉన్న వ్యాఖ్యలనేవి ఒక రకంగా ఏంటి అంటే కొంచెం కూటమిలో ఏమైనా గ్యాప్ పెరిగిందన్న వాదనలైతే బలపడుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే రీసెంట్ డేస్‌లో డిప్యూటీ సీఎంని లోకేష్ గారిని చేస్తారన్న సందర్భం నుంచి కూడా కొంచెం వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అలాగే తొక్కిసలాట ఘటనలో ఈ యొక్క ఇష్యూలో లోకేష్ గారు స్పందించకుండా దాన్ని ఆ యొక్క ప్రశ్న దాటవేస్తే బావుండేది. కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కూటమిలో ఏమైనా క్రమక్రమంగా భేదాభిప్రాయాలు పెరుగుతున్నాయి ఒక వాదన అయితే చాలా బలపడుతుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.